వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నవ్వడం యోగం, నవ్వకపోవడం రోగం అని ఓ సినీ కవి చెప్పారు. దాన్ని సరిగ్గా ఫాలో అవుతున్నారు కొందరు హాస్యనటులు. ఎంత బాధలున్నా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని పిలుస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులతో సరదాగా కబుర్లు చెప్పేందుకు స్టూడియోలో కొందరు కమీడియన్స్ ఉన్నారు. జీవన్, గడ్డం నవీన్, మల్లికార్జున్తో పాటు ప్రముఖ వెంట్రిలాక్విస్ట్ సంతోష్ కుమార్ ఉన్నారు. వాళ్ళందరికీ వినాయక చవితి ఎంత ప్రత్యేకం, లేటెస్ట్ కామెడీ ట్రెండ్ ఏంటి, ఇవన్నీ వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. నమస్తే. సో అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. సో ముందుగా వినాయక చవితి అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటండి? గణేశుడు, లడ్డు, ఓకే, పాయసము, ఓకే, తర్వాత ఇగో అరటిపండ్లు, జామకాయలు ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంటుంది. సో మీరందరూ కూడా ఇండివిజువల్గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు వినాయక చవితిని? ఇంటికాడ అవి చందలేస్తారు కదా మేడం, పెద్ద పెద్ద అవి కడతాము. కట్టిన తర్వాత ఆడ సెలబ్రేషన్స్ ఉంటాయి. అండ్ చందలు అడిగేటప్పుడు కొంచెం కష్టమవుతుంది. తర్వాత ఇంటికాడ పందిరిలు వేసేటప్పుడు కూడా కొంచెం కష్టమవుతుంది. పొద్దున పూట మేము వేస్తాం, సాయంత్రం వేసేటోళ్ళు వచ్చి చేస్తామంటారు కానీ ఎవరు చేయరు. ఆ పనులు కూడా మనమే చేస్తాం. లైటింగ్ పెడతాం, మైక్ సెట్లు, పూజారులు, ఇవన్నీ పనులన్నీ మాకే పడతాయి మేడం. చాలా కష్టమైన పని. పూజ కూడా నువ్వే చేస్తావు? లేదు, పూజారికి ఇస్తుంటా అవకాశం ఒక్కోసారి. సో అట్లా సెలబ్రేషన్ చేస్తాం. ఇక గణేషుని మోసి మనం టెంపో నుంచి తీసి ఇక్కడ దాకా పెట్టడానికి ఎవరు ఉండరు. ఎందుకంటే అది కష్టమైన పని కదా. ఆ టైంకి అందరూ వెళ్ళిపోతారు. దాన్ని తీయడానికి పడే కష్టం అంతే కాదు. ప్రతి ఒక్కరిని పిలవడం, ఆరు నుంచి పెట్టి పిలిచి తీసుకొచ్చి లోపల పెట్టి అమ్మయ్య అని పూజ చేస్తాడు కానీ అందరూ వచ్చేస్తారు. ఇది నేను గణేష్ని పెట్టేది డిఫరెంట్గా పెట్టేది. సో ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మీకు కూడా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ బీఆర్కే న్యూస్ ఛానల్ వాళ్ళకు. ఈరోజు ఇంత మంచి పండగ సందర్భంగా మమ్మల్ని ఇక్కడ పిలిచి మాతో పాటు చిట్ చాట్ ప్రోగ్రామ్ పెట్టించినందుకు బీఆర్కే న్యూస్ వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే జై బోలో గణేష్ మహారాజ్ కి జై. కాదు, అది ఫస్ట్ చెప్పాలి. నేను చెప్పిన తర్వాత చెప్పు. కాదు, అర్థమైందా? నేను మేడం అడిగిందని ఆన్సర్ తోటి వెళ్ళిపోతూనే ఉన్నాను నేను. పాపం మా యాంకర్ నువ్వు ఫస్ట్ రాగానే ఇది పెట్టుకొని కూర్చుంటే కళ్ళు లేవేమో పాపం. మేడం అది కాదు, యాక్చువల్గా కొంచెం స్టైలిష్గా కొడుతుంది. చాలా మంది ఏమంటారు అంటే నేను గ్లాస్ పెడితే స్టైలిష్గా ఉంటారు. అసలు స్టైల్ అంటేనే నవీన్, నవీన్ అంటేనే స్టైల్ అంటారు. అట్లా అని ఒకసారి అర్థం దేవా. ఓకే, ఎలా ఉంది మేడం? జీవన్ గారు, మీ మాటల్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి? గణేష్ ఉంది. నేను ఎక్కువ నా పక్కన ఎప్పుడు చూసినా పిల్లలు ఉండేదండి. నేను జబర్దస్త్లో ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు గణేష్ మా గల్లీలో ఒక పెద్ద గణేశుడు పెట్టేది. మేమేమనుకున్నాం, అది కాదు మేము పిల్ల గణేష్ పెడదామని ఒకటి చిన్నది పెట్టేది. పిల్లలందరూ కలిసి ఓన్లీ మా దగ్గరికి చిన్న గణేష్ని పెట్టుకుందామని వచ్చేది. ఫస్ట్ పెద్ద గణేష్ దగ్గర పోయేది. వీళ్ళు ఏం చేసేది, పెద్దవాళ్ళు చందా అడిగితే లేదు మా పిల్లలకి ఇవ్వాలని చెప్పేసి పిల్లలు పోయి అడిగేది, మాకే ఇవ్వాలి, మీరు చందా పై వాళ్ళకి ఇవ్వద్దని. అట్లా పెద్ద వాళ్ళకు మాకు పెద్ద గొడవలేదు. మేము పెట్టిన తర్వాత మధ్యలో మీరు ఎలా పెడతారని. కానీ ఏదేమైనా కూడా సో గణేషుని పెట్టి తీసేయడం నిజంగా ఎంత హ్యాపీగా అంటే, ఎంత సంతోషం ఉంటుంది, తీసేరోజు అంత బాధ. నిజంగా ఏడ్చిన రోజులు కూడా 5 రోజులు పెడితే 5 రోజులు వస్తుందా అని భయం అవుతుంది. 10 రోజులు అంటే 10 రోజులు వచ్చేస్తుంది అంటే గణేశుడు అంటే ప్రేమ ఉంటుంది. మనం పెట్టిన తర్వాత పోవద్దనే చిన్న అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎఫెక్షన్. లాస్ట్లో నిజంగా ఏడ్చిన చాలాసార్లు మీ గణేష్ని పెట్టి తీసేసేటప్పుడు నిజంగా ఏడ్చేది. ఎందుకో ఎఫెక్షన్ అలా ఉంటుంది. చాలా హ్యాపీ ఈ గణేషుని పండుగ రోజు, వినాయక చవితి రోజు. సో బీఆర్కే న్యూస్లో మీ అందరితో, ప్రేక్షకులందరితో మమేకమై మాట్లాడడం చాలా హ్యాపీ. సో మరొకసారి అందరికీ గణేషుని శుభాకాంక్షలు. మీ అందరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అన్న, మన మాటలు అన్నది కదా, మన మాటల్లో ఎందుకు చెప్తాం? మనం పాటల్లో చెప్తాం, అంతే కదా. అంతే మరి. సో నేను పాట మొదలు పెట్టాలంటే ఫస్ట్ జీవన్ పాడాలి, ఆ తర్వాత నేను పాడతాను. ఫస్ట్ నువ్వు మొదలు పెడితే అసలు మేము ఎక్కువ ఎవరు ఉండవు ఇక్కడ. సో జీవన్ గారు మీరు స్టార్ట్ చేయండి. సో మనం గణేష్ని పాడతాం, స్టార్ట్ చేసుకుంటాం. రెడీయా? ప్లీజ్ క్షమించు, ఆయనకు వచ్చరాక పాడుతున్నాడు, క్షమించు ప్లీజ్. వద్దు, గణేశుడు మాయం అయిపోతాడు. అంటే గణేష్ మరి పక్కనే ఉన్నారు, కొంచెం ఆయన భయపడకుండా పాడితే ఉండాలయ్య కాదు, ప్లీజ్ నీకు దండం పెడతా. అనవసరంగా ఆయన నాగం చేయకు ప్లీజ్. పాడుతున్నా, రెడీ? జై 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 గణేశ, జై 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 వినాయక, జై 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 దండాల
దండాలయ్యా ఉండ్రాలయ్యా దయించయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా ఓ దండాలయ్యా ఉండాలయ్యా దయించయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా చిన్నారియా చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత ఈ పెనుభారం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం చిన్నారియా చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెనుభారం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం హోయ్ హోయ్ అంబారిలా ఉండగల ఎంతటి వరం అంబాసుత ఉండగల ఎంతటి వరం ఏలుకనెక్కే ఏనుగు కదా చిత్రం కాదా దండాలయ్యా ఉండ్రాలయ్యా దయించయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా ఓ దండాలయ్యా ఉండ్రాలయ్యా దయించయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా జై బోలో గణేష్ మహారాజ్ కి జై మంచి బూస్ట్ ఇచ్చారు స్టార్టింగ్ లో మేడం బూస్ట్ హార్లిక్స్ బోర్విట్ అన్ని ఉంటాయి మీరు టెన్షన్ పడకండి ఓకే ఇదంతా బాగానే ఉంది కానీ మధ్యలో హోయ్ హోయ్ అన్నప్పుడు మధ్యలో ఒక అన్నాడు పాపారావు గారు వచ్చారు మధ్యలో పర్లేదు 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 ఆ మాత్రం కోరస్ ఉండాలి అంటే నవీన్ అన్న హలో నవీన్ అన్న హలో నిన్న ఒక్కనే అన్న. హలో గడ్డ అన్నా సార్ నిన్న ఒక్కనే రమ్మని ఇంటర్వ్యూ మీ తమ్ముని ఎందుకు తీసుకొచ్చావు మా తమ్ముడు ఏడు వచ్చిండు అదే అక్కడ కూర్చోలే వానికి నాకు ఎంత తేడా చూసావా వాడికి జుట్టు ఉంది నాకు లేదు హలో అది పెద్ద తేడా ఏం కాదు కాదు వాడేంటి అన్నట్టు ఉన్నాను ఏంట్రా అన్నా నీకు ఇంటికాడ గణేషులు పెట్టే పని లేదు అయ్యాలా అన్నా నువ్వు ఉన్నాక నాకేం పని అన్నా అంటే నేను గణేష్ ఉన్నా కాదన్నా నువ్వు పెడతావు నేను తింటాను పోతాను ఇదే పని వానికి వారం రోజుల నుంచి నా ఎంబడ పడుతున్నా అన్న గణేశుడి పండుగ రాగానే బీఆర్కే న్యూస్ ఛానల్ తీసుకుపోయి నన్ను కూర్చోబెట్టాలి అంటున్నాడు ఒరే నేను రావద్దని చెప్పిన ఎందుకు వచ్చావరా నువ్వు హలో అన్నా ఆ? ఆగుతా ఆ? తాగుతావా ఒరే పండగ పూట ఏం తాగుతారా అన్నకి ఎప్పుడు ఇదే గోల హలో ఆ. గణేశుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు చూడు సారీ సారీ జై బోలో గణేష్ మహారాజ్. అది అది నాకు అర్థమైంది నువ్వు ఏ రూపంలో వచ్చావు అర్థమైంది గణేష్ అన్న నమస్తే నమస్తే అన్నా గుర్తుపట్టానా నేను నిన్ను ఏ రూపంలో వచ్చినా మా దగ్గరికి వచ్చావు చాలు చూసావా దినేష్ నువ్వు పెద్ద దేవుని అన్న గణేశుడే నేను అన్న అంటుండంటే నువ్వు ఎంత పెద్ద దేవుని అన్న అన్నా అన్న చెప్పే ఒక మాట చెప్పు ఒక మాట నువ్వేం చేస్తుంటావు నేనేం చేయను అన్ని నా పనుడు చేస్తుంటాడు అరే అన్న ఇంకా అవునా? మారలేదు Yes. అన్ని పనులు చేస్తుంటాడు అన్ని నా పనులు మీ పనులు ఇంట్లో వంట చేయడం నా పనులు బట్టలు ఉతకడం నా పనులు బ్రష్ చేయడం నా పనులు నీ పని కూడా నీ పనులు చేస్తారా మొత్తం మరి తినడం తాగడం అది మాత్రం నేనే చేస్తా అన్న చూడు ఏమైంది అన్నిటికీ పొన్నవులు అంటున్నారు అది కాదు నాకు ఒకటి అర్థం కాలేదు ఈ ఈ ప్రక్రియను ఏమంటారు ఈ ప్రక్రియని అతను మాట్లాడుతూ నువ్వు హలో చేస్తున్నావు ప్రక్రియ ఈ క్రియ కిరణజన సమయక్రియ అది కాదు మళ్ళా అది వెంట్రలాక్విజం అంటారు తెలుసా అయితే ventriloquism? నాకు చాలా ఈజీ ఏంటి చాలా సార్? ఈజీ మేడం ఒక్క నిమిషం ఒక్క అన్నా, నిమిషం మీకు సార్ ఒక్క వచ్చా నిమిషం అండి? అయ్యా బాగా ఉన్నారే నాకు అసలు ఫస్ట్ వెంట్రలాక్విజం అంటే ఏంటో చెప్పు వెంట్రుకలు లేనివాడు చేసేది వెంట్రుకలిజం ఇది చూడు నేను చేస్తాను ఇది చూడు. ఫు. నిజం వెంట్రుకలు లేనోడు వెంట్రుకలు ఉన్నాడు కాదు చేసేది ఇగో మాట్లాడే బొమ్మ అంటారు అర్థం యు వాంట్ టు సీ విత్ మీ ఓకే పాస్ ద బాల్ ఒక్క సెకండ్ చిన్న 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 గ్యాప్ Okay, నేను- మా మల్లిక్ రాజన్తో మాట్లాడిన తర్వాత నువ్వు చేద్దావు ఎగ్జాక్ట్లీ నేను అదే అనుకున్నా మనసులో. ఎందుకంటే నువ్వు మాట్లాడిన తర్వాత మేము ఉంటామో ఉండమో తెలియదు ముందు ఆయనతో మాట్లాడించిన తర్వాత మల్లిక్ గారు వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఛానల్ అండి అది నా పని అండి నేను మాట్లాడతాను మళ్ళీ అన్నా welcome to BRK అన్నా News. అన్నా అన్నా నమస్తే అండి బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మరియు
నాతో పాటు ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. పెద్దలు ఎవరు ఉన్నారు నీకని చిన్నోళ్ళే కదా నేను కూడా ఉన్నా. ఈరోజు సభకు నమస్కారం. చెప్పు ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ. ఈరోజు మంచి అకేషన్లో గణపతి ఉత్సవ సందర్భంగా మనం అందరం కలిసాం. చాలా హ్యాపీగా ఉందండి.